RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తాండాలో ఆదివారం తాండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మధ్యమడుగు పీఠాధిపతి హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు కేతవత్ జయరాం గురుస్వామి శివార్చకం వీరయ్య గురుస్వామిల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించి ఆలయం ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. అనంతరం మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆంజనేయ అయ్యప్ప దత్తాత్రేయ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడిత్య నాగరాజు గురుస్వామి, వెలుగు యాదయ్య గురుస్వామి, వడిత్య యాదగిరి గురుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తాండా ఈ యొక్క గ్రామంలో ఈరోజు కార్యక్రమం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం జరపబడినది. ఇట్టి కార్యక్రమంకు గ్రామం నందు ఉన్నటువంటి స్వాములు మరియు గ్రామ పెద్దలు మరి వారందరూ నన్ను ఆహ్వానించగా ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక మేరకు విచ్చేసినాను. మరి ఇక్కడ ఆగమశాస్త్రానుసారముగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. మరి ఈ 3 రోజుల కార్యక్రమందు వైదికులు మరియు ఋత్వికులు కలిసి హోమము మరియు మూర్తి బింబము తర్వాత ఆ యొక్క కార్యక్రమాల్లో అన్ని విధి విధాన సహితంగా చేయబడినవి. ఇట్టి కార్యక్రమం హనుమాన్ మాలా దీక్షా స్వాములందరూ పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ఇట్టి కార్యక్రమంకు నేను అనగా మధ్యమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి క్షేత్రం యొక్క ప్రధాన అర్చకుని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క కార్యక్రమం జరపడం వలన. అయితే ప్రతి గ్రామం నందు ఒక ఆలయం ఉండాలని పూర్వము ఆగమశాస్త్రానుసారముగా చెప్పబడినది. మరియు ఆలయం లేని గ్రామము శ్మశానంతో సమానం అంటారు. పూర్వకాలంలో ఈ యొక్క ఆలయ వ్యవస్థ అనాదిగా వస్తున్నది. మరి ఈ గ్రామం నందు ఆంజనేయ స్వామి అందరూ సామూహికముగా కలిసి నిర్వహించి మరియు అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు. మరి ఇక్కడ స్వాములందరూ కూడా వచ్చి ఇట్టి కార్యక్రమం పాల్గొని వెళ్ళినారు. మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి రామ్జా గారు, వారి కుమారుడు నాగరాజు గారు ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ చేయడం జరిగింది. వారికి నేను ఆ యొక్క భగవంతుని అన్ని విధాల స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నా యొక్క మనవి చేస్తున్నాను. ధన్యవాదములు తెలుపుతున్నాను. స్వామి శ్రీరంజనేయనే భక్తాంజనేయనే శ్రీరామదూతనే అతిశక్తిమంతనే ఆయే పుత్రనే అంజలి తనయనే స్వామి స్వామి. జిల్లా నల్గొండ మండలం గుర్రంపోడు తేనెపల్లి తండా గ్రామం ఉడత నాగరాజు గారు, రంజనాయక్ గారు, ఉడత యాదగిరి గారు వీళ్ళంతా హనుమాన్ పురుషాలంతా కలిసి భారెత్తిన గుడి కట్టుకొని గజస్తంభం నిలబెట్టాలని సంకల్పం చేసుకొని కొద్ది రోజులలోనే చాలా కష్టపడి ఒక 7 రోజులలో 6 లోపులనే చాలా కష్టపడి భారెత్తిన చేయడం జరిగింది. అలాగనే హనుమాన్ స్వాములు కానీ, అయ్యప్ప స్వాములు కానీ, శివస్వాములు కానీ, దత్తాత్రేయులు కానీ అందరూ భారెత్తిన వచ్చి స్వామి కృపకు పాత్రులైన అలాగనే దిగ్విజయంగా జరగడం జరిగింది. అలాగనే ఇక్కడ వచ్చిన అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఇక్కడ పత్రిక మేరకు ఆహ్వానించినారు. నా పేరు వెలుగు యాదయ్య, 35 సంవత్సరాలు మాలధారణ, 35 పడింది. అలాగే మధ్యమడుగు గురుస్వామి గారు జయరాం గురుస్వామి గారు కూడా ఎంతో పీఠాధిపతులు అక్కడి నుంచి ఇక్కడ చొరవ తీసుకొని వచ్చి అందరినీ కలిసి మేరకు చేస్తున్నారు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఘాతాత్మజం వారయుధముత్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై బలో పవన సుత హనుమానికి. ఈరోజు ధ్వజస్తంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించిన మేరకు హనుమాన్ దీక్ష వ్యవస్థాపకులు శ్రీ శ్రీ కేతవత్ జయరాం గురుస్వామి గారు,
అదేవిధంగా మధ్యమడుగు ప్రధాన అర్చకులు వీరయ్య శర్మ గారు, అదేవిధంగా అద్రాం గురుజీ గారు, అదేవిధంగా అయ్యప్ప గురుస్వామి వెలుగు యాదయ్య గురుస్వామి గారు, అందరూ మా ఆహ్వానం మేరకు నల్లగొండ వెంకటేశ్వర స్వామి గారు, చాలా మంది పెద్ద పెద్ద గురుస్వాములు మా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము అనుకోకుండా చేయడం జరిగింది స్వామి. ఆ రోజు అసలు యాక్చువల్గా మేము చిన్న యజ్ఞం చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం జరిగింది. మా స్వాములంతా కలిసి స్వామి ఒక యజ్ఞం చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను నా పుట్టినరోజు సందర్భంగా చిన్న యజ్ఞం పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే సరే అన్న చేద్దామని చెప్పేసి అందరు సపోర్ట్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అనుకోకుండా కొంతమంది పెద్దలు నిర్ణయించి, లేదు మీరు ఎట్లా యజ్ఞం పెడుతున్నారు కదా, 5-6 లక్షలు ఆటోమేటిక్ ఖర్చు అవుతున్నాయి, ఇంకో 5-6 లక్షలు పెడితే ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయిపోతుంది కదా, దీన్ని మీరు సహకరించి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా తండవాసులు తెలియపరచడం జరిగింది. మా తండ గ్రామ పెద్ద మనుషులు అందరి సహాయ సహకారాలతోటి ఇంటికో 5,000 చందా చేసుకొని స్వయంభుగా మా తండ మొత్తం ఆ తలాయింత ఖర్చు పెట్టుకొని ఇవాళ మేము ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము పిలిచినందుకు విచ్చేసినటువంటి గురువులందరికీ, ప్రధాన అర్చకులందరికీ మా తేనేపల్లి తండ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడ ఉన్న గుళ్ళో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కావున ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామితో పాటు ఏ విగ్రహం ఉన్నా, ఏ గుడి ఉన్నా ఆ గుడి దగ్గర ధ్వజస్తంభం చేసుకుంటే ఒక బొడ్రాయితో సమానం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విగ్రహం దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా రేపు నల్లగొండలో ఎన్జీ కాలేజీ నందు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమానికి హనుమాన్ స్వాములు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు, దత్తాత్రేయ స్వాములు, ప్రతి ఒక్క స్వాములు ఆ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం కూడా అందరి చేతుల మీద చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకోవడం జరిగింది. నల్లగొండ ధర్మాచరణ సమితి స్వాములు, గురుస్వాములు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి కూడా ప్రచారం చేయడం జరిగింది. కావున యూపీలో కుంభమేళా జరిగినప్పుడు ఏ విధంగా జన ఆకర్షణ వచ్చి మన హిందూ బంధువులు ఏ విధంగా కనిపించారో రేపు నల్లగొండ జిల్లాలో జరిగి లక్షగల పారాయణం కూడా ఆ విధంగా జనం కదిలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్, స్వామి శరణం ఆంజనేయ.